హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. నేను గంగాలక్ష్మినండి. ఈరోజు సున్ను ఉండలు తయారీ విధానం అండి. దీనికి కావాల్సిన పదార్థాలండి: ఒక గ్లాసుడు నువ్వుపప్పు అండి, ఒక గ్లాసుడు బెల్లం అండి. స్వీట్ ఎక్కువగా తినేవాళ్ళు అయితే గ్లాసున్నర బెల్లం వేసుకోవాలండి. ఇంకెందుకు ఆలస్యం అండి, ఈడలోకి పదండి. ఇదిగోండి, పొయ్యి మీద బండి పెట్టుకున్నామండి. నువ్వులు దోరగాన వేపుకోవాలండి. చిన్న మంట మీద వేపుకోవాలండి. అసలు మాడిపోకూడదండి, మాడిపోతే బాగోదండి. అదిగోండి, ఏగుతున్నాయండి. ఇందులోను నెయ్యి వడ అవసరం లేదండి. పాకం పట్టుకోవాల్సిన అవసరం ఏమీ లేదండి. పూర్వకాలంలోనూ ఇవి ఎక్కువగాను చేసుకునేవారండి. అప్పుడు ఈ నువ్వుపప్పు బెల్లం దంచేవారండి. అదిగోండి, నువ్వులు ఏగుతున్నాయండి. ఈ అమ్మమ్మలకి నానమ్మకి బాగా తెలుసండి. సిమ్లో ఉండలు తినకూడదు, తినాలని అనిపిస్తుందండి. ఇదిగో వేగిపోనియండి. ఇవి చల్లారాకనండి మిక్సీ పట్టేసుకోవాలండి. మిక్సీలో అన్న ముందు ఈ నువ్వులు వేసండి, కచ్చాపిచ్చాగా మిక్సీ కొట్టేసుకోవాలండి. ఆ తర్వాత బెల్లం వేసుకోవాలి. మిక్సీలో ముందు బెల్లం వేసి తర్వాత నువ్వులు వేయకండి, అలా అయితే మళ్ళీ మిక్సీ కూడా పోద్దండి. ఇదిగోండి, మిక్సీ చేసేనండి. ముందు నువ్వులు కచ్చాపిచ్చాగా చేసండి, ఆ తర్వాత బెల్లం వేసి మిక్సీ కొట్టానండి. ఇదిగోండి, పొడి పొడిలాడుతా చక్కగా వచ్చేసిందండి. ఇప్పుడు దీన్ని ఉండల కింద చుట్టేసుకోవాలండి. ఎంత తెలియని వాళ్ళకైనా సరే అండి ఈ వంట ఈజీగా వచ్చేస్తుందండి. ఇదిగోండి, చూసారా? వీటిని అండి సిమ్మిలి ఉండలు అంటారండి. నాగుల చవితికి చాలా ఇష్టంగా చేసుకుంటారండి. ఇదిగోండి ఉండలు చూసారా ఎంత బాగా వచ్చినాయి. చిన్నపిల్లలు అయితే అండి ఇవి చాలా ఇష్టంగా తింటారండి. ఒక చిన్న టీ గ్లాసుడు నువ్వుపప్పు వేసానండి. చూసారా ఎన్ని అవినాయో అండి. ఇదిగోండి,
చాలా ఈజీగా అయిపోతాయండి. ఒక్కసారి సిమ్లో ఉండలో ట్రై చేయండి. అదిగోండి. ఈ వీడియో మీకు నచ్చితే అంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.